హాయ్ అండి, వెల్కమ్ టు కలగూరగంప. ఈరోజు మీకు ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోబోతున్నాను. మార్చ్ 4th 5th రోజు మేము నేను కళ్యాణ్ ఈషా సెంటర్లో ఉన్నాము. అక్కడ బ్రాండ్ ఇన్సైట్ అనే వర్క్షాప్ జరుగుతుందనమాట. దానికి గాను మేము ఆల్మోస్ట్ ఒక 1 month ముందు రిజిస్ట్రేషన్ చేసుకున్నాము. Let's say there is a family doctor. He may not be the best doctor on the planet, but you still prefer to go to him. You comfortable with the doctor. He is your brand. So brand essentially means a trusted name. Essentially what's a brand is, people can't every day make judgments. They want a trusted name. Envisioned by Sadhguru, Brand Insight. Decoding Branding is an interactive brand building program designed for entrepreneurs and business leaders. This is a learning by doing kind of workshop. Assisted by some of the sharpest brand minds in the industry. The program will be held in the powerfully energized spaces of the Isha Yoga Center. The participants will also have the opportunity to learn simple yet powerful tools for self-transformation, enabling them to lead a balanced and joyful life. సో కళ్యాణ్ పార్టిసిపేట్ చేయడానికి వెళ్తున్నాడు. కళ్యాణ్ భయపడకుండా ఉండడానికి నేను తోడుగా వెళ్తున్నాను అనమాట. సో అంటే చదువురానోళ్ళు వచ్చిన వాళ్ళకి తోడుగా ఉండాలి. అదొక పాయింట్. అయితే అక్కడికి వెళ్ళాక చాలామంది అడిగారు నన్ను, నేను సరదాగా కూర్చున్నప్పుడు మీరేంటి అన్నప్పుడు ఇట్లా మన కంపెనీ, మనది కూడా ఒక కంపెనీ కదా ఈరోజు. సో కలగూరగంప అనే కంపెనీ నుంచి వచ్చినప్పుడు మీరు ఎందుకు పార్టిసిపేట్ చేయట్లేదు అని అడిగారు అనమాట. సో నేను చెప్పాను, ఇంటెలిజెంట్ ఎంప్లాయ్ ఉన్నప్పుడు ఓనర్స్ రిలాక్స్ అవ్వచ్చని. సో నా ఫస్ట్ ఎంప్లాయ్ని నేను స్పాన్సర్షిప్ చేసేసి బ్రాండ్ ఇన్సైట్ అనే వర్క్షాప్ పంపిస్తున్నాను చెప్పాను వాళ్ళకి. సో ఫీలింగ్ సో ప్రౌడ్ అని చెప్పారు అనమాట. సో అవన్నీ పక్కకు పెడితే మీరు ఇప్పుడు నన్ను క్లాసులు వీకకండి, విషయంలాగా చెప్తాను మీకు. సో ఈషా సెంటర్లో ఇలాంటివి లీడర్షిప్ క్వాలిటీస్ సంబంధించి కానీ ఇలాంటివన్నీ చాలా చాలా వర్క్షాప్ జరుగుతాయంట. ఇంకొకటి 2 అయితే చాలా బాగుంటాయంట. బట్ అవి నేను అటెండ్ అయితే మీకు దాని గురించి చెప్తా. బట్ ఈ బ్రాండ్ ఇన్సైట్ అనే దాని గురించి కళ్యాణ్ మాత్రం అటెండ్ అయ్యాడు. దాని ఫీజ్ స్ట్రక్చర్ వచ్చేసి కొంచెం ఎక్కువ ఉంది. మీకు డీటెయిల్స్ కావాల్స్తే ఈషా దాంట్లోకి వెళ్ళి మీరు కనుక్కోవచ్చు. వెబ్సైట్లోకి వెళ్తే అన్ని రకాల డీటెయిల్స్ దొరుకుతాయి మనకు. ఓకేనా. మేము ఫస్ట్ డే ముందు రోజు నైటే వెళ్ళాము. సో అప్పటికి చీకటి పడింది. వెళ్ళంగానే డిన్నర్ చేసాము. లోపలంతా కూడా ఇలా అరేంజ్మెంట్స్ జరుగుతున్నాయి. సో అంటే నేను ఇంతకుముందు కొన్ని కార్పొరేట్ కంపెనీస్ సంబంధించిన ట్రైనింగ్స్ కానీ లేదంటే ఈ వర్క్షాప్స్ కానీ నేను చూశాను. కానీ ఇక్కడ ఒక డిఫరెంట్ మెథడ్లో, అంటే ఒక ఆధ్యాత్మికతను, అంటే ఇది కలిపితే ఎట్లుంటుందో అంత డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనిపించింది అనమాట నాకు. అదేదో వర్క్షాప్ ప్రొఫెషనల్గా వెళ్తున్నాము, ఒక కంపెనీ మీటింగ్స్కి వెళ్తున్నాము అని అనిపించలేదు. ఈ అట్మాస్ఫియర్ చాలా బాగా నచ్చింది. నీట్గా లోపలన్నీ చైర్స్ వేశారు, బ్యూటిఫుల్ మ్యూజిక్ వస్తుంది. రేపటి కొరకు అన్నీ ప్రిపేర్ చేస్తున్నారు. ఒక్కొక్క టేబుల్ మీద చూడండి. సో మంచి కాపర్ జగ్స్, వాటర్ గ్లాసెస్ ఇవన్నీ ఇక్కడ పెట్టుకున్నారు వీళ్ళు అన్ని టేబుల్స్ మీద పెట్టుకోవడానికి. అండ్ ఇక్కడ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అంతా డిస్కస్ చేసుకుంటున్నారు కదా. వాళ్ళు చాలామంది చాలా పెద్ద పెద్ద కంపెనీల సీఈఓస్ వాళ్ళందరూ ఏంటంటే రేపు వీళ్ళందరికీ క్లాసెస్ తీసుకునేటోళ్ళు అనమాట. ఇక అంతకుమించి టెక్నికల్ వాడు నన్ను అడగకండి. బట్ ఆ 3 daysకు ఏం చేయాలా ఏదో డిస్కస్ చేసుకుంటున్నట్టున్నారు వాళ్ళందరూ కూడా. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే పార్టిసిపేట్ చేయడానికి వచ్చిన వాళ్ళు కూడా చాలా కంపెనీస్ వాళ్ళు, అంటే ఓన్గా ఎస్టాబ్లిష్ చేసుకొని ఇప్పుడిప్పుడే గ్రోత్ అవుతున్న వాళ్ళు, గ్రోత్ అయ్యి ఒక దగ్గరకు వచ్చి ఆగిపోయి ఫర్దర్గా ఎలా దాన్ని లీడ్ చేయాలో కొంచెం కన్ఫ్యూజ్లు ఉన్నోళ్ళు. సో అందులో మనం ఒకరం అనమాట. అంటే మనకు తెలీదు, మనమంటూ ఒక బ్రాండ్ కలగూరగంప ఒక బ్రాండ్ క్రియేట్ చేసాము అయ్యిందన్న విషయము కొంత జర్నీ చేశాక కానీ మనకు తెలియలేదు. దాన్ని మాకున్న అవగాహనతోటి, మీరిచ్చిన సలహాలతోటి కొంచెం ముందుకు తీసుకెళ్ళాక కానీ ఇంకా ఫర్దర్గా ఎలా గ్రోత్ చేయాలనేది ఒక క్వశ్చన్ మార్క్ అనమాట. అంటే చేస్తూ ఉన్నాం ప్రయత్నం, బట్ ఆ ప్రయత్నం అనేది రైట్ వేలో ఉన్నప్పుడు ఇంకా
ఎక్కువ రీచ్ అవుతుంది, మన సంస్థ గ్రోత్ అవుతుంది. సో ఆ రైట్ వేలో ఎలా వెళ్ళాలి, ఏం పాయింట్స్ బేస్ చేసుకొని ఏం వర్క్ చేయాలి, లేదంటే ఎంప్లాయీస్తో ఎలా డీల్ చేయాలి, లేదంటే కస్టమర్స్తో ఎలా డీల్ చేయాలి, ఇవన్నీ కూడా మనం లిమిటెడ్గా ఉన్నప్పుడు మనం చేయగలిగామేమో. ఇంకా గ్రోత్ కావాలంటే మనకు ఒక పాత్ కావాలి, ఒక రూల్స్ కావాలి, ఒక రెగ్యులేషన్స్ కావాలి, లేదంటే ఏం చేయాలనే దానికి అవగాహన లేదు. సో మన సంస్థ మరింత ఎదగాలనే దాంతో ఇది బాగా అనిపించింది అనమాట. సో ఇది ఫస్ట్ టైం కలగూరగంప కంపెనీ అని గర్వంగా ఈరోజు మనం చెప్పుకుంటున్నాము. సో దాని తరఫున మనం అటెండ్ అయిన ఫస్ట్ ప్రోగ్రామ్ అనమాట. సో నేనైతే లోపలికి వెళ్ళలేదు. 3 రోజులు అట్లా ఈషా సెంటర్ అంతా చక్కర్లు కొట్టుకుంటా, మెడిటేషన్ చేసుకుంటూ, మెడిటేషన్ అనే పేరుతో నిద్రపోతూ అట్లా తిరిగి ఎంజాయ్ చేసిన. బట్ కళ్యాణ్ మాత్రం 3 రోజులు సిన్సియర్గా కూర్చున్నాడు. చాలా బాగా జరిగింది. ఫుడ్ మాత్రం అమేజింగ్ అండ్ బ్యూటిఫుల్ అట్మాస్ఫియర్. అందరు పెద్ద పెద్దోళ్ళు, కానీ అందరు ఎంత హంబుల్గా, ఎంత సింపుల్గా ఉన్నారో అది చూసి మాత్రం కొంచెం మంచిగా అనిపించింది అనమాట. ప్రతి ఒక్కరిని పలకరియడం వాళ్ళందరూ. సో హోల్ జర్నీ ఇలా జరిగింది. అండ్ మాకు అది దానిపైన అది సెంటర్ ఏమన్నారు, దాని పేరు గుర్తు రావట్లేదు, కానీ ఆ పైననే అకామిడేషన్ ఇచ్చారు. రూమ్స్ అన్నీ కూడా మనకు ఎయిర్పోర్ట్ నుంచి పికప్ దగ్గర నుంచి మళ్ళీ డ్రాప్ వరకు వాళ్ళే టేక్ కేర్ చేశారు. సో ఫైనల్గా ఇందాక చెప్పలేదు అనుకుంటా, మాకు ఒక్క పార్టిసిపెంట్స్కు 1.7 lakhs ఛార్జ్ చేశారు అనమాట. సో ఇంత వర్త ఆదా అన్నది మాకు తెలియదు, కానీ అంటే 2 ఏళ్ళు MBAలు చేసే టైం ఇప్పుడు మనకు లేదు. సో వీలైనంత అందరి ఎక్స్పీరియన్స్లు అక్కడ షేర్ చేస్తారు కాబట్టి, అంటే ప్రతిదీ కూడా లైఫ్ టైం మనము అనుభవిస్తూ దాన్ని ఎక్స్పీరియన్స్తో తెలుసుకునేదానికంటే ఒక ఏమంటారు జీవిత చరిత్రలు రాస్తారు కదా, ఒక బుక్ చదివినప్పుడు వాళ్ళ లైఫ్ అంతా కనపడుతుంది కదా, అలా ఈ బిజినెస్ చేసే వాళ్ళ ఎక్స్పీరియన్స్లన్నీ వాళ్ళు షేర్ చేయడంతో మనం చాలా నేర్చుకోవచ్చు అనిపించింది. ఎవరికి ఎంత ఉపయోగపడుతుంది, దానివల్ల ఎవరు ఎంత చేసుకున్నారు అనేది వాళ్ళ పర్సనల్ ఒపీనియన్ మీద, వాళ్ళ బిజినెస్ మీద, వాళ్ళ గ్రోత్కి సంబంధించి వాళ్ళు ఏమనుకుంటున్నారు అనే దాని మీద తీసుకుంటారు అనుకుంటా. ఓకే, ఇది ఓవరాల్గా ఎక్స్పీరియన్స్. మీకు దీనికి సంబంధించిన ఎలాంటి డీటెయిల్స్ అయినా సరే ఈషా వెబ్సైట్లో ఉంటాయేమో. ఇది ఖచ్చితంగా ఎలాంటి ప్రమోషన్కి సంబంధించి ఏం కాదు, జస్ట్ మా ఎక్స్పీరియన్స్, మేము పార్టిసిపేట్ చేశాం కాబట్టి ఇలాంటిది ఒకటి ఉంటుందని మీతో షేర్ చేసుకుంటున్నాను. అండ్ నేను అక్కడ చేసిన ఎంజాయ్మెంట్, సంతోషాన్ని కూడా మీతో పంచుకుంటున్నాను అనమాట. లాస్ట్ డే డిన్నర్ ప్రిపేర్ చేశారండి. బ్యూటిఫుల్ లైటింగ్ డిన్నర్ అన్న, క్యాండిల్ లైట్ డిన్నర్ అనాలి. ఒక క్యాండిల్ పెడితే క్యాండిల్ లైట్ డిన్నర్, 100 క్యాండిల్ పెడితే ఏం అనాలో తెలియదు, కానీ బట్ క్యాండిల్తో కాకుండా దీపాలు పెడతారండి, బ్యూటిఫుల్గా ఉన్నాయి. సో ఆ దీపాలు వెలిగించడంలో నేను కూడా వాళ్ళకి కొంచెం హెల్ప్ చేశాను అనుకోవచ్చు, ఒక చెయ్యి చేశాను. లోపలికి వెళ్ళి 3 రోజులు ట్రైనింగ్ తీసుకొని లేదంటే పార్టిసిపేట్ చేసి కళ్యాణ్ ఏం నాలెడ్జ్ తెచ్చాడు తెలియదు, కానీ 1, 2, 3 నేను ఫాలో అయిపోయి 2 బిజినెస్ ఐడియాలు మాత్రం తెచ్చుకున్నా. ఆ 2 మీకు ఇంట్రడ్యూస్ చేసినప్పుడు డెఫినెట్గా ఆ ఈషా సెంటర్లో నేను సరదాగా కూర్చొని చూసుకొని ఇది కూడా మనం ఇంట్రడ్యూస్ చేయొచ్చు కదా, ఇది చేయొచ్చు కదా అనే దాంతో ఈ ఐటెం నేను ఇంట్రడ్యూస్ చేస్తున్న విషయాన్ని మీతో షేర్ చేసుకుంటాను. ఓకేనా, అదేందన్నది నేను ఇంట్రడ్యూస్ చేసినప్పుడు లేదంటే చేసే వరకు వెయిట్ అండ్ సీ. ఇది మా ఈషా ట్రిప్ ఫర్ బ్రాండ్ ఇన్సైట్ అనమాట. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.